ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకుజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. మేల్కొన్నారు కదా, రండి ఒక పాట పాడుకుందాము. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము, నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము కలదని నిన్ను ఘనపరచెదను, కలదని నిన్ను ఘనపరచెదను. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుంది, నా ప్రతి ఆశను తీర్చుకుంది. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుంది, నా ప్రతి ఆశను తీర్చుకుంది. వాక్యము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. చదువుకున్నటువంటి లేఖన భాగము దేవుడు దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ పేతురు యోహానులు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారై వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వేల మంది మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడుతున్నటువంటి మాటని మనం 2వ అధ్యాయాలలో చూస్తాం. పేతురు ప్రసంగించినప్పుడు పశ్చాత్తాప్తులై 3000 మంది చేర్చబడినరంట. వీరు మధ్యాహ్నం పగటి వేళ పేతురు యోహానులు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తున్న ఆ క్రమంలో ఇక్కడ ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతడు కుంటివాడు, భిక్షం అడుక్కునేటువంటి వాడు. కొంతమంది రోజు అతన్ని తీసుకొని వచ్చి శృంగారం అనే దేవాలయం మెట్ల దగ్గర ద్వారం దగ్గర పెడితేవాడు వచ్చిపోయేవారిని, ప్రార్థనకు వచ్చిపోయేవారిని, దేవాలయాన్ని దర్శించి వచ్చిపోయేవారిని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు వాడేం చేశాడు, ఈ మధ్యాహ్నం వేళ 3 గంటల ప్రాంతంలో ప్రార్థన కొరకు వెళ్తున్న యోహాను పేతురులను చూశాడు. వారి కాయ చూసినప్పుడు వారు ఏమైనా వానికి ఇస్తారేమని వాడు ఆశగా వారి వైపు, వానికి ఉన్న అలవాటు అదే కదా, అడుక్కోవడం, భిక్షం అడుక్కోవడం. అయితే వారు ఏం చేశారు, ఈ వ్యక్తిని చూసి పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. ఇక్కడ చూడు, మా కాయ చూడు. పేతురు యోహానుల కాయ చూడకుండానే చేతులు దాస్తున్నట్టు వాడు. వారి ముఖాలతో ఏం పని, వారికి కావాల్సింది వాళ్ళు ఇచ్చేటువంటి దక్షిణ, వారు ఇచ్చేటువంటి డబ్బులు కావాలి, కానీ వారితో అవసరం లేదు. అయితే చూడమన్నారు. అప్పుడు వాడు ఏం చేశాడు, చూశాడు వారు ఏమైనా ఇంకేమైనా ఎక్కువది ఇస్తారా అని. వారి యొద్ద ఏమైనా దొరుకుని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అయితే పేతురు ఏమన్నాడంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొందాను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. అడుక్కునేవాడు దేవాలయంలోనికి వెళ్ళేటువంటి పవర్ దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా? పేతురు ద్వారా. పేతురు ఏం చేశాడు, నాకు కలిగింది పరిశుద్ధాత్మ పవర్, శక్తి, నేను బాగు చేస్తున్నాను, లే చేయబట్టి లేపాడు. వాడు దిగ్గున లేచాడు. ఇంత ముందుకున్న కుంటితనం పోయింది, ఇంత ముందుకున్నటువంటి అలవాట్లు పోయినాయి, ఇంత ముందుకు ఆయన దగ్గర ఉన్నది అడక్కొని తినే అలవాటు. వెంటనే వాడు
స్వశక్తి, తన కాళ్ళ మీద నిలబడడం, పరిగెత్తడం. ఎంత గొప్ప సంగతి కదా! పరిశుద్ధాత్మ పవర్ ఇలాంటిది. వెంటనే వాడు వారితో సహా దేవాలయానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. ఎంత గొప్ప సంగతి కదా! కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ పవర్ మార్చగలదు మనుషులను, స్వస్థతనివ్వగలదు. నా ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనం ప్రార్థన చేస్తే ఎవరికైనా మేలు జరుగుతుందా? నా జీవితంలో నేను చాలా చూశాను ప్రార్థన శక్తి ఎంత గొప్పదో. సాక్ష్యం చెప్పాలంటే దేవుడు మా ప్రార్థనలు విని అద్భుతాలే చేశాడు. అది ఆశ్చర్యం అనిపిస్తుంది జీవితంలో. ఇంత అల్పుడనైనా నా ప్రార్థన దేవుడు విని ఇంత అద్భుతాలు చేస్తున్నాడండి. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం దేవుని వైపు చూద్దాం, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై దేవుని పరిచర్యను కొనసాగిస్తాం. రండి, ఆ విధంగా మనం ముందుకు పోవడానికి ప్రభువుని ఆశ్రయించి ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ గొప్ప దేవుడు, నిన్ను ఆశ్రయించిన వారిని వదిలిపెట్టేవాడవు కావు. నీవు మా హృదయంలో నివాసం ఏర్పాటు చేసుకున్నావు. మేము పరిశుద్ధంగా ఉండడానికి నీ పరిశుద్ధతను మాలో నింపావు. నాయన, నువ్వు మా ప్రార్థన వింటున్నందుకై వందనాలు. మా ప్రార్థనల ద్వారా అనేకులకు మేలుకరంగా మేము జీవించడానికి నీ కృప అనుగ్రహిస్తున్నందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, మాకు క్షేమము, నీకు మహిమ కలుగులాగున మేము జీవించడానికి సహాయపడుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.